రుచికరమైన దోసకాయ పప్పు కోసం కుక్కర్లో 1½ టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని 2 పెద్ద గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, సరిపడా కారం వేసుకోవాలి. ఇందులో ఆమ్చూర్ పౌడర్ లేదా టమాటా లేదా చింతపండు అయినా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోయింది. పోపు కోసం కడాయిలో సరిపడా నూనె వేసుకొని కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు, కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి, ఒక్క ఎండుమిర్చి, ఇంగువ పౌడర్ కొద్దిగా పప్పులో వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. అంతే, కమ్మటి దోసకాయ పప్పు